మన ఆంధ్రాలో 13 జిల్లాలో ఏ జిల్లాలో ఎంతమంది మొత్తం ఏ రాష్ట్రం ఏ జిల్లాకి ఎంతమంది ఉన్నారో ఎవరు ఎక్కువ అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఏ కులం వారు ఎంతమంది ఉన్నారు అనేది నేను వివరంగా చెప్తున్నా. అది 2024 జనాభా లెక్కల ప్రకారం చూడండి క్లారిటీగా. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, మొత్తం 16 జిల్లాలు. 16 జిల్లాలు ఎంతమంది ఉన్నారనేది క్లారిటీగా చెప్తాను చూడండి. ఫస్ట్ మాదిగ, మాల. ఎస్సీ, మాదిగ, మాల ఈ 2 కులాల కోసం చెప్తాను. తర్వాత మొత్తం ఎంతమంది ఉన్నారు ప్రతి కులం మొత్తం అందరి కోసం చెప్పుకొస్తాను. మీరు క్లారిటీగా వినండి సరేనా. ఫస్ట్ ఈ 2 కులాల కోసం చెప్తాను. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రీకాకుళం మాదిగలు 29,764. మాల 1,67,873. విజయనగరం 52,336 మాదిగ. మాల 1,28,487. విశాఖపట్నం మాదిగ 69,791. మాల 1,87,132. ఈస్ట్ మాదిగ 2,92,206. మాల 6,47,571. కృష్ణ 4,00,000 మాదిగ 4,44,734. మాల 3,89,665. గుంటూరు 4,00,000 మాదిగ 4,72,111. మాల 4,53,822. ప్రకాశం మాదిగ 4,15,095. మాల 3,47,274. నెల్లూరు మాదిగ 2,01,195. మాల 4,14,654. కడప మాదిగ 2,68,097. మాల 2,29,329. కర్నూలు మాదిగ 4,62,369. మాల 2,38,512. అనంతపూర్ మాదిగ 4,75,632. మాల 73,525. చిత్తూరు 1,44,235. మాదిగ. మాల 3,55,012. టోటల్ మాదిగ 34,68,967. టోటల్గా మాల 40,43,101. ఇక్కడ మాదికి మాలకి జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రాలో ఇంచుమించు 5 లక్షల డిఫరెంట్. అవును, 5 లక్షల డిఫరెంట్. ఇంచుమించులో 5 లక్షల డిఫరెంట్. మాదిగల కంటే మాల సామాజిక వర్గం ఆంధ్రాలో 5 లక్షల మెజారిటీ ఉన్నారు. ఇది తెలంగాణ తీసుకొచ్చాం. తెలంగాణకి వెళ్తే
ఈ వీడియో సరిపోదు కాబట్టి నెక్స్ట్ వీడియో పెడతాను తెలంగాణ కోసం. మామూలుగా లాస్ట్ పాపులేషన్ చెప్పుకుంటే తెలంగాణలో మాదిగలు 32,33,000 చిల్లర తీసేస్తాయి. అదే మాల 15 లక్షల అలాగే చిల్లర. సరేనా? ఇలా మామూలుగా పాపులేషన్ పోల్చుకుంటే క్లారిటీగానే మాదిగలు మొత్తం ఉమ్మడి అంటే తెలంగాణ ఆంధ్ర రెండు కలుపుకుంటే మాదిగలు 69,46,46,000 ఇంచుమించు 69,46,46,000 47,000 వేసుకోండి. 69,46,46,000 రెండు రాష్ట్రాలు కలుపుకుని మాదిగలు ఇంచుమించు 70 లక్షలు. అదే మాలలు అయితే 55 లక్షలు. మొత్తం రెండు రాష్ట్రాలు కలుపుకొని 55 లక్షల మాలలు ఉంటే ఇంచుమించు 70 లక్షల మంది మాదిగలు ఉన్నారు. ఇది పూర్తి వీడియో చేయడానికి మొత్తం అన్ని కులాల కోసం చేయడానికి ఈ వీడియో అంతా సరిపోదు కాబట్టి సరేనా, నేను వేరే కులం కోసం వేరే జనాభా కోసం నేను మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను. ఆ వీడియోలో నేను ప్రతి ఒక్కరి కోసం ఇంకా ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక చిన్న మాట చెప్పాలంటే మన ఆంధ్రలో బీసీలు బాగా ఎక్కువ. బీసీలు అందరూ కలుపుకుంటే BC1 BCA BCB BCD BCC ఇలా నలుగురు కలుపుకుంటే బీసీలు అందరికంటే ఎక్కువ, అన్ని కులాల కంటే ఎక్కువ బీసీలు. కానీ ఒక కులంగా పరిగణిస్తే అన్ని కులాల కంటే కాపులు అందరికంటే ఎక్కువ, మెజారిటీ అందరికంటే ఇంచుమించు 2011 లెక్క ప్రకారం కోటికి దగ్గర ఉన్నారు, 1 కోటికి దగ్గర ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ లెక్క కూడా నేను మొత్తం తీసాను. సరేనా? నేను నెక్స్ట్ వీడియోలో నేను క్లారిటీగా మొత్తం అందరి కోసం పెడతాను. ఇప్పుడైతే నేను చెప్పింది మాదిగ మాల రెండు కులాల కోసమే నేను చెప్పుకొచ్చాను. ఎవరో ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారు అనేది నెక్స్ట్ వీడియోలో నేను మొత్తం అన్ని కులాల కోసం చెప్తాను. క్లారిటీగా ఉండే కులం కోసం తెలుసుకోవడం తప్పేం లేదు, ఎందుకంటే ఎంత జనాభా ఉన్నారని తెలుసుకోవడం తప్పేం లేదు. మన జనాభా ఎంత ఉన్నారని మనం తెలుసుకోవడం ఏ విషయంలో తప్పలేదు. ఇది మట్టి కంపల్సరీ అందరూ తెలుసుకోవాలి. మీరు చూస్తాం కాదు, కంపల్సరీ మీకు అనుకున్న షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి. వాళ్ళకు కూడా మనం ఎంత ఉన్నామో ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటారా. ఇక్కడ ఏంటంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్, వెస్ట్ ఈ 5 జిల్లాల్లో మాలలు అధికంగా ఉంటాయి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు ఈ మిగతా జిల్లాలో మాదిగలు అధికంగా ఉన్నారు. సరేనా? ప్రతి కులం కోసం నేను నెక్స్ట్ వీడియో పెడతాను. ఆ నెక్స్ట్ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎవరు ఎంతమంది అనేది. నేను చెప్తున్నా కాపులు ఇంచుమించు నేను 85 లక్షల మంది 2011 లెక్క ప్రకారం. వాళ్ళకు కూడా ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారో అనేది నేను క్లారిటీగా నెక్స్ట్ వీడియో పెడతాను. బీసీల కోసం మొత్తం అన్ని కులాల కోసం, రజకుల కోసం మొత్తం అందరూ, కుమ్మరి మొత్తం అందరి కోసం పెడతాను నెక్స్ట్ వీడియో. రెడ్డిస్ కోసం కూడా పెడతాను, ముస్లిమ్స్ కోసం కూడా పెడతాను, మొత్తం కోసం నెక్స్ట్ వీడియో చూడండి కంపల్సరీ. ఈ వీడియో పూర్తిగా చూడండి, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. సరేనా? ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ సరేనా, తర్వాత మీకు తెలిసిన స్నేహితులు కానీ ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్ది కంపల్సరీ. ఈ వీడియో చేయడానికి నేను చాలా కష్టపడ్డాను, ఎందుకంటే ఇవి లెక్కలు తెలుసుకోవడానికి ఒరిజినల్ లెక్కలు ఫేక్ చాలా ఉంటాయి. ఇదైతే ఒరిజినల్ అన్నమాట, లెక్కలు ఇవి ఒరిజినల్ అన్నమాట. ఇది లెక్క ఏంటంటే మొన్న 24 లాస్ట్లో జనాభా లెక్కలో జరిగిన ప్రకారంగా ఇది. అలాగా అన్ని కులాల కోసం జరిగింది కాబట్టి అన్ని కులాల కోసం చెప్తాను. తెలంగాణ కోసం చెప్తాను, తెలంగాణ కోసం కూడా తీసుకున్నాను పేపర్. సరే, కులం అక్కడ కోట కోసం చెప్తాను. ఇప్పుడు మట్టికి ఎస్సీ మాదిగ, ఎస్ఐ మాల ఈ 2 కులాల కోసం వివరించాను. సరేనా? ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ నేను వివరణ ఇస్తాను కంపల్సరీ. కామెంట్ చేయడం మర్చిపోద్ది, వీడియో షేర్ చేయండి కంపల్సరీ. మీకు తెలిసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా చూడమని చెప్పండి. ఎంతమంది ఉన్నారు ఏంటి, మన కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో అని తెలుసుకుంటారా. ఏ జిల్లాలో ఎంతమంది ఉన్నారో తెలుసుకోవడం ఏం లేదు. ఇంచుమించు 13 జిల్లాల్లో సగం మాదిగల ఆధిపత్యం, సగం మాల ఆధిపత్యం ఉన్నారు. ఇంచుమించు లాస్ట్లో ఫైనల్గా టోటల్గా అయితే ఒక 5 లక్షల మంది మాదిగల కంటే మాల సామాజిక వర్గం అధికంగా ఉండటం మన ఆంధ్రప్రదేశ్ చూస్తాం. అదే తెలంగాణలో అయితే మాదిగలకి మాలకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇంచుమించు మాల సామాజిక వర్గం మీద మాదిగలు 17 లక్షలు అధికంగా ఉన్నారు తెలంగాణలోనే. అలా నార్త్ సైడ్ కూడా బాగా ఎక్కువ. అది కూడా నేను చెప్తాను ప్రతి ఒక్కరికి, ఏ కులం వాళ్ళు ఏ రాష్ట్రం ఉన్నా కూడా అది కూడా చెప్తాను, చెప్పాలనిపిస్తుంది నాకు. సరేనా? చెప్తాను ప్రతి ఒక్కరికి కూడా. సరేనా? నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఆ నెక్స్ట్ వీడియోలో అన్ని కులాల కోసం కూడా చెప్తాను.